శివాజీ గారు ఎట్టకేలకి క్షమాపణలు అయితే చెప్పారు. ఆ క్షమాపణలు కూడా అమ్మ ధనం అమ్మ, మీ ఇష్టం అమ్మ, మీకు నచ్చింది వేసుకోండి అమ్మ అంటే మాట్లాడేటప్పుడు ఎంత నీచమైన పదాలన్నా మాట్లాడేస్తారు, ఎంత అసభ్యకరమైన పదాలన్నా మాట్లాడేస్తారు. చుట్టూ ఎవరున్నారో మనకు అనవసరం. క్రౌడ్ చీరప్ చేసే క్రౌడ్ కూడా చాలా మంచి మెంటాలిటీ కాదండి. ఎవరైతే ఆ క్రౌడ్ చీరప్ చేశారో అలాంటి వాళ్ళది అసలు మంచి మెంటాలిటీ కాదు. నో వన్ వుడ్ లైక్ టు అసోసియేట్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. జనరల్గా ఇప్పుడు ఉమెన్ అన్ని రంగాల్లో వర్క్ చేసుకుంటున్నారు. 4 గోడల మధ్య పనిచేసే అమ్మాయికి నిజంగా అలాంటి గుర్తింపు లేదు. మనం ఈ 4 గోడల మధ్యలో ఎన్ని రకాలైనా చేయనివ్వండి, మనకి కావాల్సినంత ఐడెంటిఫికేషన్ లేదు, రాదు కూడా. సో యూ హ్యావ్ టు క్రాస్ దీస్ లిమిట్స్, గో అవుట్ సైడ్, వెళ్ళాలి, వర్క్ చేయాలి, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే ఉమెన్కి కూడా ఏదో ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. అలాంటిది ఇంత అసభ్యకరమైన మాటలు విని ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎవరు అసోసియేట్ అవ్వడానికి ఇష్టపడరు. అలాంటి కొలీగ్స్తో ఎవరు వర్క్ చేయడానికి ఇష్టపడరు. అలా అంతంత నీచమైన మాటలు మాట్లాడడం ఎందుకు, ఆ మాటలు మాట్లాడిన తర్వాత ప్రాధేయపడ్డం ఎందుకు. ఐ ఫీల్ దెర్ ఇస్ ఎ కేస్ ఆల్సో రిజిస్టర్డ్ అగైన్స్ట్ హిమ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో హియరింగ్ అని నేను విన్నాను. అండ్ నిధి అగర్వాల్ కూడా రెస్పాండ్ అయ్యారు దట్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్ విక్టిమ్ బ్లేమింగ్ అనమాట. ఇలాంటి పర్సన్స్ ఏంటంటే వాళ్ళకున్న చెత్త అంతా ఎదురు మనుషుల మీద రుద్దుతూ ఉంటారు. అండ్ ఈ విక్టిమ్ బ్లేమింగ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ మ్యానిపులేషన్ అని ఆవిడ రీసెంట్గా రియాక్ట్ అయినట్టు నేను చదివాను. నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి బాగా చదువుకుని బయటకు వచ్చి లేకపోతే ఏదో ఒక ఫీల్డ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని అసలు నిధి అగర్వాల్ గారిని ఎప్పుడు చూసుంటాం, మనం ఎప్పటి నుంచో చూసుంటాం కదా. ఇప్పుడు ఈ మధ్య ఆవిడ చాలా మంచి స్టార్ రేంజ్లోకి వచ్చారు. సో ఇప్పుడు మొదలవుతారనమాట జనాలు, అలా అయింది ఇలా అయిందని. దట్ ఈస్ ప్యాథెటిక్ బిహేవియర్ ఐసే. ఇలాంటి పీపుల్తో అసోసియేట్ అవ్వాలని ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైతే ఆయన ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీకు లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉమెన్తో మంచి అసోసియేషన్ ఉంటుంది. ఐదర్ మదర్, సిస్టర్, ఫ్రెండ్, కొలీగ్, ఎక్కడో చోట. అలాంటి అసోసియేషన్ ఉన్న చోట యూ హ్యావ్ టు బి జెంటల్ విత్ హెర్, యూ హ్యావ్ టు బి రెస్పెక్ట్ఫుల్ విత్ హెర్. అప్పుడే మీకు ఒక కనెక్షన్ దొరుకుతుంది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఐ డు నాట్ బిలీవ్ ఎనీ ఉమెన్ వుడ్ లైక్ టు హ్యావ్ జెన్యూన్ కనెక్షన్ అయితే ఉండదండి. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ.